రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం చేసిన దాడులకు ఇక్కడ ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉండేది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పరిపాలన చేశారు. 5 కోట్ల మందికి కూడా ఉపయోగపడేలాగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రజల కోసం పరిపాలన చేస్తే, కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం పరిపాలన చేస్తూ ఉంది. రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసం, ప్రతి ఒక్కరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే, ఈ రోజున కేవలం పెట్టుబడిదారుల కోసం పనిచేసిన వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారిది. 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత, పోర్టులు నిర్మించిన ఘనత, మెడికల్ కాలేజీలు నిర్మించినటువంటి ఘనత, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి ఘనత, ఇలాగా చెప్పుకుంటూ పోతే రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి, అమ్మ ఒడి దగ్గర నుంచి, అదేవిధంగా మీరు చూస్తే రైతు భరోసా, ఇలాగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం కోసం, పేద ప్రజల కోసం, సామాన్య వర్గాల కోసం తీసుకొస్తే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారితో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, పంచుకుంటూ ఉన్నారు. మీరు చూడండి, విలువైన భూములన్నింటినీ కూడా 99 పైసలకి ఇస్తూ ఉన్నారు. కానీ ఒక్క పేదవాడికి కూడా సెంటు భూమి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రజా పరిపాలన చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారు, పెట్టుబడిదారుల కోసం పరిపాలన చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో లాస్ట్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసి రాజారెడ్డి రాజ్యాంగం నిర్మించారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నడిపిస్తున్నామని చెప్తున్నారు. దాని మీద మీ కామెంట్? భారతదేశంలో ఒక్కటే రాజ్యాంగం నడుస్తుంది, అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. కావాలని అంబేద్కర్ గారిని పలచన చేస్తూ, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తక్కువ చేస్తూ కొంతమంది నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తి రాసేది ఎప్పుడు కదా, భారతదేశం మొత్తం కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే సమాన హక్కులు పొందుతూ ఉన్నారు. కానీ రాజారెడ్డి గారి రాజ్యాంగం ఇంకోటి కాదు. ఈరోజు రాష్ట్రంలో ఏం నడుస్తుంది? రెడ్ బుక్ నడుస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్కరిని కూడా అణచివేసే ధోరణి, ప్రశ్నిస్తే జైల్లో పెట్టేటువంటి పరిస్థితి, భూములను దోచుకునేటువంటి పరిస్థితి, ప్రతిదీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా నడుస్తుంది. ఈ రోజున పేద ప్రజల హక్కు అయినటువంటి మెడిసిన్ విద్యని రూపుమాపుతా ఉన్నారా? పేద ప్రజల హక్కు అయినటువంటి వైద్యాన్ని రూపుమాపుతా ఉన్నారా? ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడం అంటే ఇది. దీని మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఫైనల్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు అంటారు. రాజ్యాంగంలో చేసే ఆర్టికల్స్ కానీ, రాజ్యాంగం నడిపించే విధానం కానీ కూటమి ప్రభుత్వానికి లేదంటారా? ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో విలువైన భూములన్నింటినీ కూడా పెట్టుబడిదారులకు పంచుతూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల భూములు మొత్తాన్ని కూడా కాజేస్తూ ఉన్నారు. పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేరు. పేద మధ్య తరగతి ప్రజలకి ఒక మెడిసిన్ సీటు ఇవ్వలేరు. పేద ప్రజలకి నాణ్యమైన వైద్యం చేయించలేరు. పేద మధ్య తరగతి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య అందించలేరు. పేద మధ్య తరగతి వాళ్ళకి ఒక సెంటు భూమి ఇవ్వలేరు. ఈ పనికిమాలిన ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తుంది. అతి తొందరలోనే కూటమి ప్రభుత్వం కుదేలైపోతుందని కూడా తెలియజేస్తాం.